వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం ఎగ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకులు 2, లవంగాలు ఒక 5, 2 యాలకులు, జాపత్రి 2, జాజికాయ ఒక హాఫ్ తీసుకున్నానండి. ఇలా పగలకొట్టి పెట్టుకోండి. మరాఠీ మొగ్గ 2, అనాసా పువ్వు 2, మిరియాలు ఒక 20, చెక్క ఒక అంగుళం ముక్క. ఇవి మనకి బిర్యానీ దినుసులు. ఉల్లిపాయ 1 పెద్ద సైజు తీసుకోండి. 2 టమాటాలు, కొత్తిమీర ఒక 5-6 రెమ్మలు, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా ఒక 5-6 రెమ్మలు, 2 పచ్చిమిర్చి. ముందుగానే బాస్మతి రైస్ ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. 1 కప్పు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి రైసు పొడవుగా సాగుతుంది. ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పౌడర్ అండి, ఇది 1 టేబుల్ స్పూన్, ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్లు, ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నవి 3 లేదా 4 తీసుకోండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఎగ్స్కి ఇట్లా జస్ట్ కొంచెం ఘాట్లు పెట్టండి. ఘాట్లు పెట్టి కొంచెం వేయించుకుంటే మనకి టేస్ట్ బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్లో. ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు దీనిలో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత లవంగాలు, ఇలాచి, చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, జాపత్రి, ఈ మరాఠీ మొగ్గ, ఈ బిర్యానీ దినుసులు మొత్తం వేసేసేయండి. ఈ జాజికాయ, అనాసా పువ్వు ఇవి మొత్తం వేసి జస్ట్ ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం జాగ్రత్త అండి, కేర్ఫుల్గా ఉండండి. ఇవి ఆయిల్లో వేసినప్పుడు ఇవి జస్ట్ కొంచెం వేగితే సరిపోతాయి మనకి. ఈ ఆయిల్లో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసేసేయండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా వేగిన తర్వాత
టమాటా ముక్కలు వేసేసేయాలి. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, అంటే కొంచెం మెత్తబడాలండి ఈ టమాటా ముక్కలు. ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టమాటా ముక్కలు మగ్గాయి కదండి. ఇలా అన్నారంటే మొత్తం మనకి గుజ్జు బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఆనియన్ వేసినప్పుడైనా వేసుకోవచ్చండి. ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే మనకి ఇది కూడా వేసి కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోని కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోండి. చూసారా, ఒక 2-3 నిమిషాలు బాగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక టీ స్పూన్ సరిపోతుందండి. ఆల్రెడీ మనం ఇందాక ఎగ్స్లో వేస్తున్నాం కదా. పసుపు, టేబుల్ స్పూన్ కారం. మీరు స్పైసీనెస్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ధనియాల పొడి, వేసి ఒకసారి బాగా కలియబెట్టండి. ఇలా బాగా కలియబెట్టిన తర్వాత దీంట్లో పెరుగు ఉంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కొంచెం ఈ పెరుగు కూడా బాగా కలిసిపోయేటట్టు పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోండి. ఎందుకంటే మనకు చూడండి ఈ సైడ్ ఆయిల్ వస్తుంది కదా, ఇప్పుడు బాగా వేగినట్టు. దీంట్లో ఇది గరం మసాలా పొడి అండి, ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా వేసి బాగా కలియబెట్టండి. మీరు ఈ మసాలా ఫ్లేవర్ కొంచెం తగ్గించుకోవాలి అంటే కొంచెం తక్కువ వేసుకోండి. కొంతమంది మసాలా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కదండి, అలాంటి వాళ్ళు కొంచెం నేను చూపించినట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ కూడా వేసేసుకోండి ఆయిల్తో సహా. వేసుకొని బాగా కలియబెట్టాలి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఈ రైస్ వేసేసుకోవాలి. ఈ పెరుగు వేసాను కదండి, ఈ పెరుగు కొంచెం ఫ్రెష్గా తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలియబెట్టండి. కొంచెం మెల్లగా కలియబెట్టండి, ఎందుకంటే మనకి బాస్మతి రైస్ విరిగిపోతాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకటికి నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో ఆ గ్లాస్తో చూడండి. దాంతో ఒకవేళ మీరు కప్పుతో తీసుకున్నా సరే దాంతో 2 పోసుకోవాలి. కొంచెం తక్కువ పోసుకున్నా పర్వాలేదు, బాస్మతి రైస్ కదా తొందరగా ఉడికిపోతుంది. ఇలా 1 కప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి ఇప్పుడే టెస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోలేదు, ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి.
సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకొని ఒకసారి మెల్లగా కలిపెట్టండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవడమే. ఇప్పుడు కొంచెం సేపు ఆగి మూత తీసి చూడండి. ఇలా రైస్ ఉడికింది కదండి, అంటే మనకి కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి. ఎందుకంటే ఆ వాటర్ మొత్తం నిదానంగా మగ్గిపోతే మనకి రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. సిమ్లో పెట్టేసి మగ్గనివ్వండి. అలా వచ్చిన తర్వాత చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా ఉడికిపోయింది. చూడండి, రైస్ కూడా పొడవుగా వచ్చింది చూడండి. ఈ విధంగా వచ్చినప్పుడు ఒక నిమ్మబద్ద పిండుకోండి. ఇది మీ ఆప్షనల్ అండి. ఇష్టమైతే ఒక నిమ్మబద్ద పిండుకోండి, లేకుంటే లేదు. ఇలా పిండుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. దీన్ని తీసేటప్పుడు ఒక సైడ్ నుంచి మెల్లగా తీయండి. చూసారు కదా, ఎగ్ పులావ్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో మీరు ఈ వంట చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.